హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్ మిల్కర్ కర్రీ ఫ్రెండ్స్. మిల్ మిల్కర్ అయితే ఈ విధంగా వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గిన్నె అయితే వేడైపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానైతే పచ్చిమిరపకాయలు అవైతే ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఈ విధంగానైతే వీటిని ఇట్లా పిసుక్కోవాలి ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళంతా బయటకు వెళ్తాయి పిసుకుతే, వాటర్ అంతా బయటకు వెళ్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇవి మంచిగా గోలినాయి కదా. ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు, అల్లం అయితే వేసుకొని కలుపుకుందాం. చూడండి, నెక్స్ట్ అయితే మిల్ మిల్కర్ వేసుకుందాం. వీటిని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకైతే ఈ విధంగా కొంచెం ఒక 2-3 నిమిషాలు అయితే ఈ విధంగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకున్న తర్వాత కలుపుకుందాం. ఇట్లా ఒక 3-4 మినిట్స్ అయితే కుక్. ఇప్పుడైతే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక టీస్పూన్ ఉప్పు, మనకు తగినంత, ఒక స్పూన్ కారం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకైతే ఈ విధంగా వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 3-4 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు కూర దగ్గర పడుతుంది. లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర, కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి. చూడండి, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన మిల్ మిల్కర్ టమాటా కర్రీ అయితే అయిపోయింది. చూడండి, ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నా వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.